వచ్చే ఏడాది తెలంగాణలో 40 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు కూడా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా బేగంపేట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు 26.55 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట్ అమృత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమృత్ భారత్ పథకం కింద 1300 స్టేషన్ల పునరాభివృద్ధిని కేంద్రం చేపట్టిందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో ప్రపంచ ప్రమాణాలు గల అధునాతన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపిందని అన్నారు. తెలంగాణలో సుమారు 42,000 కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో 80,000 కోట్ల రూపాయలతో మరికొన్ని రైల్వే ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్, యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు త్వరలో ప్రారంభిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు గాను ప్రభుత్వం 400 కోట్లు కేటాయించిందని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కవచ్ వ్యవస్థను పైలట్ పద్ధతిలో అమలు చేసేందుకు తెలంగాణను ఎంచుకుందని చెప్పారు. ఇందులో భాగంగా 63 స్టేషన్ల పరిధిలో 617 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో 235 రైల్వే క్రాసింగ్లను, 121 మానవ రహిత క్రాసింగ్లను తొలగించామని అన్నారు. 43 ఆర్ఓబీలు, 45 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, 203 రోడ్ అండర్ బ్రిడ్జ్లను ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే రైల్వే ప్రాజెక్టులు ముమ్మరంగా సాగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆధునీకరణ తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించాలని కోరగా కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు దాదాపు రోజు 1,00,000 మంది, 50 నుంచి 1,00,000 మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ని ఎక్స్టెన్షన్ చేయాలి. అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది, సగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది. కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత, కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.